చిన్నపిల్లల తల్లిదండ్రులకి ముఖ్యంగా భోగి పండగ శుభాకాంక్షలు. సో, ఈ భోగి పండుగ రోజున భోగి పళ్ళు పోస్తాం. ఈ భోగి పళ్ళు ఎందుకు పిల్లలకి పోస్తామనంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో వాళ్ళు విరాసిల్లుతారని మనస్ఫూర్తిగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు పడ్డ కష్టాలు మా పిల్లలకి రావద్దని భోగి పళ్ళు పోస్తారు. కానీ 1 నుండి 9 సంవత్సరాల వరకు ఉన్నటువంటి చిన్నపిల్లల తల్లిదండ్రులకి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, మీ పిల్లల పేరుని మీకు నచ్చిన రీతిలో వ్యవహరించకండి. ఆ పేరుని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, మెయిన్గా జ్యోతిష్య శాస్త్రంలో కృష్ణమూర్తి పద్ధతిలో ఎటువంటి దోషాన్నైనా సవరించే విధంగా మీ పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్ను, మీ మ్యారేజ్ డేటును, మీ పేర్లను జోడించి ఏ విషయంలో ఎటువంటి చిక్కులు ఉండకుండా, ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఒక్కసారి నేను మీ పిల్లోడికి సిరియాల్ స్టోన్ ఇస్తాను. ఈ స్టోన్ ని అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెడలో రెడ్ కలర్ దారానికి ఈ జనవరి 19 లేదా 20వ తేదీలో వేయండి. ఆ డేట్కున్న స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా రవి, రాహువు, కేతువు, శని, బుధుడు. రవి అంటే జీవితాన్ని వెలుగునిచ్చేవాడు, రాహువు అనంటే ఛాయాగ్రహం, మన జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఇచ్చేవాడు. కేతుడు అనంటే అష్ట కష్టాలు ఉన్నా కూడా నిలబడేంత స్ట్రెంగ్త్ ఇచ్చేవాడు. బుధుడు అనంటే మేధా సంపత్తికి చెందినటువంటి వాడు. ఈ 5 గ్రహాలు ఒకే కూటంలో ఉంటున్నాయి. ఈ రోజున ఈ సిరియాల్ స్టోన్ ని మీ పిల్లల మెడలో ధరిస్తే వాళ్ళకి 28.5 సంవత్సరాల వరకు ఎటువంటి చెడు దృష్టి కానీ, నరదృష్టి కానీ, ఎటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, మానసిక పరమైనటువంటి హెల్త్ పరంగా, చదువుల్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ స్టోన్ ని నేను చెప్పిన డేట్లో వేయండి. ఇదేదో నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదండి. నేను సుమారుగా కొన్ని వేల మందిని జాతకాలు పరిశీలించి వాళ్ళ నిక్ నేమ్స్ ని వాళ్ళ పిల్లలకి ఇష్ట రీతిలో వ్యవహరించడం వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చడానికి నా రీసెర్చ్ నంతా పెట్టి తీసినటువంటి స్టోన్.